గొల్లకేతమ్మ రోజు పాలు పెరుగు నెయ్యి గంపలు ఎత్తుకొని అమ్మడానికి పోయేది రోజు ఒక ఊరికి. అయితే ఆమె పొంగ 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 కొన్ని రోజులైనాక దొంగలు చూసి ఏడుగురు ఆమెకు అడ్డం వచ్చి ఆమెను ఆపితే ఆమె ఏమన్నది, బాపు నీకు పాలు కావన్నా పెరుగు కావన్నా ఏం కావాలి బాపు అని అంటే, అమ్మ మాకు పాలొద్దు పెరగద్దు నెయ్యద్దు నువ్వే కావాలి అని అన్నారు దొంగలు. అన్నాక ఆమెకు దడిల్లు అన్నది, గుండె గుబిల్లు అన్నది. అని సరికి ఇక్కడ నాకు దీని లేదు దిక్కు లేదు అని ఆ భగవంతుణ్ణి శంకరుణ్ణి ఏడుకున్నది. నువ్వే దిక్కు నువ్వే దీము అని ఈమె ఏడుకొని బతిమిలాడి ఆయనతో గంపను 5 చుట్లు తిరిగి ఆ గంపను అక్కడ ఎత్తేసి ఏమన్నది, పుట్టనున్న పెరగనున్న నరలోకానికి ఇది ఎన్న ముద్దల గండి అయి పుట్టాలి, ఈ సితికిపోయిన పెరుగు ముక్కలు నెయ్యి ఇవి బండలు తెల్లగా కావాలి అని ఆమె అప్పుడు దీవెన పెట్టి ఆమె ఏం చేసింది అంటే, ఆ శంకరునికి పైకి చేజాపే వరకల్లా బల్లెం వచ్చింది చేతికి. బల్లెం వచ్చినాక ఆమె ఏం చేసింది, 3 దొంగలను దొరకబట్టి తల నరికే వరకల్లా 4 దొంగలు ఈమెను చూసి పారి ఆయన తెగబడి పరారైపోయారు. 4 దొంగలు పారి ఉరికినాక ఈ 3 దొంగలను చంపి ఆ మల్లన్న దేవుని పాదాల కడ పెట్టి ఈ పుట్టనున్న జనం పెరగనున్న జనం అందరూ చూసి మొక్కాలే అని దీవెన పెట్టి ఆమె ఏం చేసింది, గొల్లకేతవ తల్లి నేను ఎటువైనా ఏ ఊరు అందదు ఎటువైనా ఏం లేదు, నాకు దీము దిక్కు శంకరుడే పార్వతే అని ఆమె వాళ్ళని తలుసుకొని అక్కడ శిలారూపం అయి ఎన్నముద్దల గండి శిలారూపం అయి అక్కడ ఒక లింగం అయి శిలమై ఉన్నది. మన నరులోకం పుట్టనున్న పెరుగున్న మనం అందరం కలిసి అక్కడ తోగండి పోయేటోళ్ళం వచ్చేటోళ్ళం ఆమెకు రోజు పోయి మొక్కుకుంటా వచ్చేటోళ్ళు మొక్కుడు పోయేటోళ్ళు మొక్కుడు అందరు దర్శనం చేసుకుంటూ పోతున్నారు. అది మనకిప్పుడు 100 సంవత్సరాల నుంచి తెలిసిపోయింది. అంతకుముందు మనకు తెలియదు. 1000 ఏళ్ళ కింది ముచ్చట. ఈ స్వామి అప్పుడు తయారై ఇదయింది. మనకు ఇప్పుడు ఏర్పాటైంది స్వామి. ఇప్పుడు మనం ఎందుకంటే 60-70 ఏళ్ళు నాకున్నాయి, కానీ 100 సంవత్సరాల నుంచి ఉన్న అందరూ పెద్ద మనుషులు మా తాత అమ్మ వాళ్ళందరూ చూసిండ్రు. కానీ నేను ఇప్పుడు చూసిన 70 సంవత్సరాల నుంచి. ఇదే నాకు తెలిసిన సంఘటన స్వామి.